రామాపురంలో ఒక ప్రకాశవంతమైన ఉదయం. రాఘవ రోజంతా చాలా కష్టపడి పొలం పని చేసేవాడు. అతని పొరుగింటి శంకర్ ధనవంతుడే కానీ అత్యంత దురాశపరుడు. ఒకరోజు సాయంత్రం రాఘవ తన ఇంటి వెనక కూరగాయలు నాటడానికి నేలను తవ్వుతుండగా అతని పలుగుకి ఏదో గట్టిగా తగిలింది. రాఘవ ఆసక్తితో మరింత లోతుగా తవ్వాడు. ఒక పెద్ద పాత్ర అతనికి కనిపించింది. అది సాధారణ మట్టి కుండ అనుకుని రాఘవ దానిని ఇంటి లోపల పెట్టాడు. తరువాతి రోజు ఉదయం రాఘవ మట్టి కుండలో ఒక జామ పండుని పెట్టాడు. అందులో పెట్టగానే ఒక జామ పండు కాస్త 2 పండ్లు అయినాయి. రాఘవ ఆశ్చర్యంతో మరింత పరీక్షించాడు. 1 రూపాయి పెట్టగా అవి 2 రూపాయలు అయినాయి. అప్పుడు రాఘవకు అర్థమైంది, ఈ గిన్నెలో ఏదైనా పెడితే అది రెట్టింపు అవుతుందని. అప్పుడు రాఘవ ఆ గిన్నెను తన అవసరాల కోసం మాత్రమే కాకుండా ఇతరులకు సహాయం చేయడానికి వాడాలని నిర్ణయించుకున్నాడు. పేదవారికి భోజనం పెట్టడం, సహాయం కావలసిన వారికి డబ్బులు ఇవ్వడం అలాంటి మంచి పనులు చేస్తూ ఉన్నాడు. ఇదంతా చూస్తూ శంకర్ ఆశ్చర్యపోయాడు. ఇంతకాలం పేదవాడిగా ఉన్న రాఘవకు ఇంత డబ్బులు ఎలా వచ్చాయి అని అతనికి అనుమానం వచ్చింది. ఊరిలో జనమందరూ రాఘవకి ఏదో మాయాగిన్నె దొరికిందని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విన్న శంకర్ రాఘవ ఇంట్లో దొంగతనం చేయాలనుకుంటాడు. ఒకరోజు రాత్రి శంకర్ రాఘవ ఇంట్లో చొరబడి ఆ పాత్రను దొంగలిస్తాడు. శంకర్ తన ఇంటికి వెళ్ళి 10 బంగారు నాణేలు గిన్నెలో పెడతాడు. అవి రెట్టింపు నాణేలు అయిపోతాయి. అతని కళ్ళు దురాశతో ఇంకా మరికొంత బంగారం పెడతాడు. అది కూడా రెట్టింపు అవుతుంది. ఆ సమయంలో అతనికి ఒక కొత్త ఆలోచన వస్తుంది. నేనే ఈ గిన్నెలోకి వెళ్ళిపోతే ఇంకొక కొత్త శంకర్ వస్తాడు కదా, అప్పుడు మేమిద్దరం కలిసి ఎక్కువ సంపాదించవచ్చు అన్న దురాశతో అతను ఆలోచించకుండా ఆ గిన్నెలోకి దూకాడు. అంతే, ఆ పాత్రతో సహా అతను కూడా మాయమైపోయాడు. ఈ విధంగా మనిషి దురాశ దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తుంది. మనకు ఉన్నదాంతో మనం సంతోషంగా జీవించాలి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.